చాలా పళ్ళు పాడైపోయాయమ్మా. మీకు నొప్పి ఒకటి అవుతుంది కానీ మిగతా పళ్ళు పాడైపోయాయి. దానికి ఏంటంటే ఫిల్లింగ్స్ చేయించుకోవాలి, ఓకేనా? అలాగే కొన్ని పళ్ళు విరిగిపోయి రూట్ పీసెస్ మాత్రం మిగిలిపోయాయి నోట్లో, అవి తీయించుకోవాల్సి ఉంటుంది. నొప్పున్న పంటికి రూట్ కెనాల్ చేయాలి, రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టుకోవాలి. నొప్పి ఉన్నది ఆ పన్ను ఒకటి అదొక చేయండి సార్, మీరు వద్దులేండి సార్. ఇలాగే చాలా మంది దంత సమస్యలు ఉన్నప్పటికీ నొప్పి లేదు అనే ఒక కారణంతో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివలన శరీరంలోని మిగతా అవయవాలు పాడవడానికి అవకాశం ఉంది. ఎలా అంటే పడిపోయిన పంటలో పెరిగేటటువంటి బ్యాక్టీరియా రక్తప్రసరణ ద్వారా గుండెకి చేరినప్పుడు ఎండోకార్డిటిస్ లాంటి గుండె సంబంధిత వ్యాధులు రావడము, ఊపిరితిత్తులకు చేరినప్పుడు న్యూమోనియా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులు రావడము, కొన్నిసార్లు బ్రెయిన్ యాబ్సిస్ మరియు సెప్సిస్ లాంటి ప్రమాదకర వ్యాధులు రావడానికి కూడా కారణమవుతుంది. ప్రెగ్నెన్సీలో ఓరల్ హెల్త్ సరిగా మెయింటైన్ చేయకపోతే పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడము, ప్రిమెచ్యూర్ డెలివరీస్ అవ్వడము, బాడీలో ఇన్ఫ్లమేషన్స్ పెరగడం అనేది జరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ని దంత సమస్యలు మరింత పెంచుతాయి. తీసుకున్న ఆహారం సరిగా నమ్మలేకపోవడము, దీనివలన జీర్ణక్రియలో సమస్యలు రావడం, పోషకాహార లోపం రావడము, ఇమ్యూనిటీ తగ్గడం జరుగుతుంది. కాబట్టి నొప్పి లేదు కదా అనే కారణంతో దంత సమస్యలను నిర్లక్ష్యం చేయకండి మరియు మీ మిగతా శరీర ఆరోగ్యాన్ని పాడు చేయకండి. పైగా దంత సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.